వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది అండి నిద్రలేమి సమస్యతో బాధపడతా ఉంటారు. సో, దీనికి కారణాలేంటి? ఈ నిద్రలేమి సమస్య రావడానికి? ఈ సమస్య వస్తే మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సిందొస్తుంది? మన బాడీలో ఎలాంటి అనారోగ్య సమస్యలు మనం ఎదుర్కొంటాము? సో, ఈ ప్రాబ్లమ్స్ మనం బయటపడడానికి ఎలాంటి రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి? ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో, మేడం ద్వారానే అసలు ఈరోజు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు? ఈ విషయం మీకు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఈ మధ్య కాలంలో చాలా మందిలో చూస్తున్నాం మేడం నిద్రలేని సమస్యని. సో, వాళ్ళు కొంచెం కోపపడడం గాని, ఇట్లా ఎందుకు కోపపడుతున్నారు అంటే చిరాకు పడతారు ఇంకా ఎక్కువగా. సో, అలాంటి వాళ్ళు అంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళొచ్చేసి తనకి నిద్రలేని సమస్య ఉంది. నైట్ నిద్ర పోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు. సో, ఈ సమస్యకి చక్కటి పరిష్కారం ఉంది అంటున్నారు. సో, అది ఎలా? అసలు ఈ సమస్య ఇంకా ఎందువల్ల ఎక్కువ మందిలో ఎక్కువైతుంది? ఒకటండి, మెయిన్ థింగ్ ప్రెషర్. వర్క్ ప్రెషర్స్ ఎక్కువ తీసుకోవడము, టైంకి పని ఫినిష్ కాలేదని చెప్పి నిద్ర మీద ఎక్కువ టైం దాటేస్తుంటది కానీ స్లీప్ టైమింగ్ పోయే కొద్దీ మనకు నిద్ర రాదు. దాంతో ఎన్నో రకాల సమస్యలు. ఈ మధ్య కాలంలో అధిక బరువు ఎంత ఫేమస్ అయిపోయిందో, అధిక బరువు రావడానికి మొట్టమొదటి కారణం నిద్రే అంట. ఓకే మేడం. చాలా మంది సన్నగా కనపడతారు. కానీ పొట్ట మాత్రం చాలా హెవీగా ఉంటది. అది కూడా మెయిన్ కారణం నిద్రలేని సమస్య వల్లే. నిద్ర లేకపోతే మోషన్ ప్రాపర్‌గా ఉండదు. స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి. యాంగ్జైటీ పెరిగిపోతది. అండ్ ఎందుకు ఇవన్నీ సమస్యలొస్తాయంటే, మనం తీసుకుంటున్న గాలి, వదులుతున్న గాలిలో ప్రాపర్‌గా ఉండదనమాట. ఓకే. కార్బన్ డయాక్సైడ్ అనేది మన బాడీ కణాల మధ్యలో ఎక్కువ అక్యుములేట్ అయిపోతది. ఓకే. ఆ అక్యుములేషన్ అవ్వడం వల్ల చిన్న దాన్లకి చిరాకు, దానికి తోడు నిద్ర కూడా ఉండట్లేదు. సో, నిద్రలేమి సమస్య ఎన్నో రకాలు. ఎందుకంటే నిద్ర రాకపోతే స్లీప్ యాప్నియా మిషన్ వాడేవాళ్ళు గూడా ఉన్నారండి. ఓకే. ఆల్‌మోస్ట్ 40, 50 దాటిన వాళ్ళు గూడా స్లీప్ యాప్నియా మిషన్ ఈ జనరేషన్‌లో 50, 60% జనాలు వాడుతున్నారు. చూస్తే ఎంతో భయంకరమైన వ్యాధిలాగా ఎన్నో బరువు పెరగడానికి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రావడానికి, స్పెషల్లీ బీపీ రావడానికి మొట్టమొదటి కారణం నిద్రలేమి సమస్య. ఓకే మ్యామ్. నిద్రపోవాలంటే ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. యోగా కంపల్సరీ చేయాలండి. యోగా అనేది అసలు అల్టిమేట్ రిజల్ట్స్. దాంట్లో మెడిటేషన్ చేయండి, ముద్రాస్ చేయండి, ఆసనాస్ చేయండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఏమేమి ఆసనాస్ చేస్తే నిద్ర బాగా పడతది, ఇప్పుడు ఏ ముద్రాస్ చేస్తే నిద్ర బాగా పడతదని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి మళ్ళీ మన ప్రేక్షకుల ఆ ముద్ర గురించి సో, కూడా మాక్సిమం ఎక్స్‌ప్లెయిన్. అంటే మనం జ్ఞాన ముద్రలు పెట్టుకొని మనము మెడిటేషన్ చేసుకోవచ్చు. ఆకాశ ముద్రలు కూడా పెట్టుకొని మనం మెడిటేషన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ యోగాసనాస్ కూడా మనం వృక్షాసనం ఒకటి, భుజంగాసనం ఒకటి, ధనురాసనం ఒకటి, సో దాంతో పాటు మనం తాడాసనం ఒకటి. ఆల్మోస్ట్ నేను ఒక ప్రీవియస్ వీడియోలో క్లియర్‌గా ఏమేం చేయాలి, ముద్రాస్ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అది చూస్తే అర్థమవుతది. లేదు మీకు తెలిసిన సింపుల్ యోగా అయినా చేసుకోండి. ఓకే. అట్‌లీస్ట్ వీడియో సెర్చ్ చేయడం కష్టమైపోతది గానీ అట్‌లీస్ట్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీలో యోగా కంపల్సరీ పెట్టుకోవాలి. అండ్ యోగా ఎంత ఇంపార్టెంటో పడుకునే ముందు వేడి నీళ్ళతో స్నానం చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మనం పగలంతా అలిసిపోయి వస్తాం. సాయంత్రం వచ్చిన తర్వాత నిద్రపోతుంటే అదే అలిసిపోయిన శరీరంతో బెడ్ ఎక్కుతాము. నిద్ర పట్టదు. ఓకే. డెఫినిట్‌గా పట్టదు. ఆ నిద్ర పట్టకపోవడానికి ఒకటి స్నానం చేయకపోవడం ఒకటి కారణమైతే, లేట్‌గా తినడం ఇంకో కారణమైతే, ఇంక మూడో కారణం మొబైల్ పట్టుకోవడం. మొబైల్ పట్టుకొని ఎందుకండి ఇది ప్రాక్టికల్‌గా చెప్తున్నాం. చాలా మంది కేసెస్ మా దగ్గరికి వస్తున్నారు కాబట్టి. సో, నిద్ర ఎన్ని గంటలకు పడుకుంటారంటే 2 గంటలకు పడుకుంటున్నాం, 3 గంటలకు పడుకుంటున్నాం అంటే ఆ టైం వరకు ఏం చేస్తారంటే నిద్ర పట్టట్లేదు. అందుకని మొబైల్ చూస్తున్నాం అనుకునే వాళ్ళు ఉన్నారు. దయచేసి నిద్ర ప్రాముఖ్యత నిద్ర రాకపోయిన వాళ్ళకే తెలుస్తది. ఓకే. నిద్ర పట్టని వాళ్ళకే తెలుస్తది. ఆ బాధ ఏంటి? ఆ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఏంటి? ఆ అధిక బరువు ఏంటేంటి? థైరాయిడ్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవ్వడం ఏంటి? ఇవన్నీ పెద్ద సమస్యల కింద చిన్న సమస్య అని చెప్పి వదిలేస్తున్నాం ఈరోజు. బికాస్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మొబైల్స్ చూడడం వల్ల అదొక రోజు పెద్ద సమస్యగా మారితే ఆ రోజు మనం బాధపడతాం. ఎందుకబ్బా! ఇంత పెద్ద సమస్య రావడానికి ఆ రోజు చేసిన తప్పా? ఆ రోజు నేను నిద్రపోకపోవడం వల్ల. సో, స్లీప్ యాప్నియా మిషన్ వాడేంత వరకు తెచ్చుకోకుండా నిద్రపోవాలంటే మార్నింగ్ లేచిన వెంటనే యోగా చేసుకోవాలి. సాయంత్రం పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి ఒక హాఫ్ బకెట్ వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవాలి. అండ్ రూమ్ లైట్ కూడా కంప్లీట్‌గా బంద్ చేసుకోవాలి. ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్త. అప్పుడు ఆహారంలో వస్తే మాత్రం లీచీ ఫ్రూట్ మీకు ఐడియా ఉందో లేదో? ఓకే. లీచీ ఫ్రూట్ అంటారు దీన్ని. ఓకే. లీచీ ఫ్రూట్ మంచిగా అందంగా ఉంటది. సో, ఓకే. లీచీ ఫ్రూట్‌లో చాలా ఇది మాక్సిమం ఏంటంటే న్యూట్రిషన్ పరంగా యాంటీ క్యాన్సరస్ ఫ్రూట్ అంటారు ఇది. ఓకే. మనం ఎన్నో రకాల క్యాన్సర్స్ లంగ్ క్యాన్సర్స్ గానీ, లివర్ క్యాన్సర్స్ గానీ, మగవాళ్ళలో, ఆడవాళ్ళలో కొంతమందిలో మన బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్స్ కూడా రాకుండా ఓకే. బెస్ట్ ఫ్రూట్ మన లీచీ ఫ్రూట్. కానీ అంత పెద్ద సమస్యను తగ్గించే ఆ ఫ్రూట్ ఆ నిద్రలేమి సమస్యను కూడా క్లియర్ చేస్తదంటే డెఫినిట్‌గా క్యూర్ చేస్తదండి. ఓకే. మనం రోజుకి పొద్దున్నే ఒక 2 ఫ్రూట్లు, సాయంత్రం ఒక 2 ఫ్రూట్లు తెచ్చుకోండి. ఈవెన్ డయాబెటిక్ వాళ్ళు కూడా వాడొచ్చు. డయాబెటిక్‌ని కంట్రోల్ చేసే ఫ్రూట్ ఇది. కానీ ఏదైనా సరే లిమిట్‌గా తీసుకోవాలి. ఓకే. దానికి నచ్చింది కదా అని చెప్పేసి పదే పదే తీసుకుంటే అది పెద్ద ప్రాబ్లమ్ కింద కన్వర్ట్ అవుతది. ఓకే. సో, రోజుకి పొద్దున్నే 2, సాయంత్రం 2 తీసుకోండి. అండ్ మనం ఆహారంలో కూడా ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. బ్రౌన్ రైస్ గానీ, మొక్కజొన్న రవ్వ గానీ, గోధుమ రవ్వ గానీ ఇలాంటివి తీసుకోవడము. అండ్ నిద్రపోతున్న ముందే మనం 7, 7:30 కల్లా తినేసేయాలి డిన్నర్. తొందరగా పడుకోవాలి. తినడానికి 3 అవర్స్ ముందు స్టమక్ ఎంప్టీగా ఉంచుకుంటే చాలా మంచిది. ఓకే. అండ్ లీచీ ఫ్రూట్ గురించి ప్రాముఖ్యత ఏంటంటే ఇది ఎన్నో నరాల బలం. ఇప్పుడు నిద్ర లేకపోతే ఏమొస్తదని చెప్పాను ఫస్ట్ కంప్లెయింట్
బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, నరాల బలహీనత. ఆ నరాల బలహీనతకు కూడా నరాలకి స్ట్రెంగ్త్ ఇచ్చే ఫ్రూట్ లీచీ ఫ్రూట్. ఓకే మ్యామ్. అండ్ స్పెషల్లీ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళలో నిద్ర లేకపోతే మార్నింగ్ మోషన్ అవ్వదు. అలాంటి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌ని కూడా తగ్గించడానికి లీచీ ఫ్రూట్ చాలా యూజ్ ఓకే. అవుతుంది. అండ్ యాంటీ క్యాన్సరస్‌గా ఎందుకు యూజ్ అవుతదంటే దీంట్లో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. దానివల్ల యాంటీ క్యాన్సరస్‌గా కూడా పనిచేస్తది ఇది. ఎన్నో కంటి సమస్యలు గానీ, యాంటీ ఏజింగ్ అంటే వయసు కూడా తెలియకుండా యవ్వనంగా ఉండడానికి కూడా చాలా యూజ్ అయ్యే ఫ్రూట్. ఓకే. ఇంత ప్రాముఖ్యత కలిగిన ఫ్రూట్ నిద్రలేమి సమస్యకి చాలా అద్భుతంగా పనిచేస్తది. ఓకే. రోజుకి మార్నింగ్ 2, సాయంత్రం 2 తెచ్చుకొని తినండి. అండ్ దీంతో పాటు మనం కంపల్సరీ నేను ప్రీవియస్ వీడియోలో చాలా వీడియోలో చెప్పాను. ఓకే. ఒక 5 బాదమ్స్ తీసుకొని పొద్దున్న నానబెట్టండి. ఓకే. నానబెట్టేసి మనం 7, 7:30 కల్లా డిన్నర్ చేయాలి. మనం 10, 10:30 కల్లా బెడ్ ఎక్కేస్తాం నిద్రపోవడానికి. వర్క్స్ అన్నీ చూసుకునేటప్పటికల్లా 10, 10:30 అవుతది. సో, మాక్సిమం 8, 8:30 లోపల డిన్నర్‌కు లైట్‌గా తీసుకోండి. ఏదైనా సలాడ్స్ గానీ, లేదంటే ఏదైనా 1 ఓకే. చపాతీ విత్ వెజిటబుల్ కర్రీ గానీ అలాంటివి తీసుకోండి. అండ్ 4, 5 బాదమ్స్‌ని పొద్దున్న నానబెట్టిన దాన్ని తొక్కు తీసేసి మిక్సీ పట్టేస్తే ఇలా బాదం మిల్క్ అవుతాయి. మనం ఇంట్లో ఓకే. ప్రిపేర్ చేసుకున్న బాదం మిల్క్ ఇది. ఈ బాదం మిల్క్‌లో కంపల్సరీ ఆవు నెయ్యండి. ఓకే మ్యామ్. కంపల్సరీ గోరువెచ్చగా వేడి చేసుకున్న బాదం మిల్క్‌లో మనం ఆవు నెయ్యిని కంప్లీట్‌గా ఒక హాఫ్ స్పూన్ ఓకే. లేదంటే మనం పావు స్పూన్ ఇలా కలిపేసుకొని ఓకే. ఇలా మంచిగా గోరువెచ్చని మిల్క్‌లో కావాలంటే పటిక బెల్లం వేసుకోవచ్చు. లేదంటే బెల్లం వేసుకోవచ్చు. ఓకే. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆవు మిల్క్ ఉంటే ఆవు మిల్క్ ఏసుకోవచ్చు. లేదు అంటే బాదం మిల్క్ అయితే చాలా అద్భుతంగా పనిచేస్తదండి. మిల్క్ అంటే ఎక్కడ మనం ప్యాకెట్ మిల్క్స్ వాడుతున్నాం. దానివల్ల ఎన్నో హెల్త్ కాంప్లికేషన్స్ యెస్. ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయి. కాబట్టి ఒక 5 బాదంని పొద్దున్న నానబెట్టి తొక్కు తీసి మిక్సీ పట్టేసిన పాలలో మన ఆవు నెయ్యి కలుపుకొని గోరువెచ్చగా కొద్దిగా పటిక బెల్లం వేసుకొని మంచిగా 8, 8:30 కల్లా తాగేసేయండి మంచిగా ఈ మిల్క్ బాదం మిల్క్. పడుకునే ముందు వేడి నీళ్ళతో స్నానం చేసి ఒక హాఫ్ బకెట్ ప్లెయిన్ వాటర్‌లో కాళ్ళు పెట్టుకోండి. ఓకే. అరికాళ్ళలో కూడా మంచి ఆక్యుప్రెషర్ పాయింట్స్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల స్లీప్ బాగుంటది. సింపుల్ ఈ టెక్నిక్స్ ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మంచి నిద్ర పడతది. నిద్రలేమి సమస్యల వల్ల వచ్చే బీపీలు గానీ, షుగర్‌లు గానీ, అధిక బరువు గానీ ఎన్నో రకాల సమస్యల నుంచి మనం బయటపడొచ్చనమాట. నిజంగా మేడం. అంటే మీరు చెప్పిన లిచీ దాంతో గాని అండ్ ఇది అంటే ఏమంటారు బాదం బాదం మిల్క్, మిల్క్ విత్ ఘీ. ఘీ. కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా దీన్ని గమనిస్తా ఉన్నారు. కంపల్సరీ వాళ్ళు కూడా చేసుకొని నిద్రలేమి సమస్య నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం మేడం. ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి టైం చెప్పారు. థాంక్ యూ. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.